ఉద్దేశంతో తీసుకొచ్చినా కూడా నేను అనేది మీరు అన్నట్టుగా కొన్ని హామీలను నెరవేర్చలేకపోయారు, దాని నుంచి ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చారని చెప్తున్నారు. ఎస్, డెఫినెట్గా ఆ ఫెయిల్యూర్ ఉంటే ఫెయిల్యూర్ని డెఫినెట్గా ఎండగట్టాల్సిందే. దాని మీద పార్టీలు కానీ పర్టికులర్ హైడ్రా విషయానికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ సర్కారు మంచి చేస్తుందా చెడు చేస్తుందా? ప్రజలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? నిజంగా అక్రమ నిర్మాణం కూలగొడుతున్నారా లేకపోతే దీని వెనక అదే హిడెన్ అజెండా కూడా చెప్తాను. ఉదాహరణ తీసుకుందాము. ఇక్కడ గత ప్రభుత్వాలదే తప్పు ఉన్నది, అంటే కాంగ్రెస్ పార్టీది తప్పు ఉన్నది, యాజ్ వెల్ యాజ్ బీఆర్ఎస్ పార్టీ తప్పు. రీసెంట్ గా ఒక 25 ఏళ్ల క్రితం ఉన్న బిల్డింగ్ ని కూల్చడం జరిగింది. అది మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ ఐ లెట్ యు నో. సో నేను అన్నది ఏంటి అంటే, ఆ 25 ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్ అప్పటి ప్రభుత్వం ఎవరు ఉండదు, కాంగ్రెస్ పార్టీ టీడీపీ లేకపోతే ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేచి వచ్చేసి ఏం చెప్తారంటే, పొంగులేటి గారి గురించి లేకపోతే వివేక్ గురించి, ఎమ్మెల్యే వివేక్ గారి గురించి, అదేవిధంగా గుత్తా సుఖేందర్ గారి గురించి వీళ్ళవి కూడా ఇల్లీగల్ FTL లో ల్యాండ్స్ ఉన్నాయి అండ్ అంత అక్రమ కట్టడాలు కట్టిరని చెప్పేసి వాళ్ళు చూపెట్టు. నేనేమంటున్నా అంటే, గత ప్రభుత్వాలు కాంగ్రెస్ హయాంలో ఏం చేసినాయి, అప్పుడు పర్మిషన్లు ఎందుకు ఇచ్చిర్రు, ఎట్లా ఇచ్చిర్రు? లేదా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన కట్టడాలకు ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు ఏదైతే వాళ్ళు అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారో, ఆ రోజు మీరు పర్మిషన్లు ఎందుకు ఇచ్చిర్రు అని చెప్తే వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఉండవు. అది కాంగ్రెస్ పార్టీ అయినా సరే బీఆర్ఎస్ పార్టీ అయినా సరే వీళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉండవు. అంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి అంటే, ఇక్కడ కుట్ర రాజకీయాలు అనేది జరుగుతుంది. మనం గుర్తు చేసుకుందాం ఒకసారి, బీఆర్ఎస్ పార్టీ కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యప్ప సొసైటీలో విపరీతంగా ఇదే విధంగా హైడ్రాలని చెప్పేసి ఇదే విధంగా ఏమంటారు బుల్డోజర్స్ పెట్టేసి అక్రమ నిర్మాణాలను కూల్చుతున్నామని చెప్పేసి చెప్పారు. అది మొత్తం హైదరాబాద్ లో జరగలేదు, కొన్ని ఏరియాస్ లో జరిగినాయి. టార్గెట్ చేసారు అప్పటి పొలిటీషియన్స్ ని, అప్పటి ఎమ్మెల్యేలని. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొన్ని ఏవో అక్రమ నిర్మాణాలు నాలాలు ఆక్రమించి కట్టారని చెప్పి కొంత హడావిడి జరిగింది. కానీ అంత చిత్తశుద్ధితో జరిగినట్టు కనిపించలేదు. మళ్ళీ అంత చల్లబడిపోయింది, దాని పెద్ద ఏం కనబడలేదు. ఎన్కన్వెన్షన్ కూడా అప్పుడు ఏదో పైన రేకుల షెడ్ ఏదో కాస్త ఇచ్చారు, ఏదో కూల్చారు, తర్వాత మళ్ళీ ఏం జరిగిందో తెలియదు, అంత కామం అయిపోయింది. అది ఏం జరిగిందో దేవుడికి తెలియాలి. ఎగ్జాక్ట్లీ. నేను అనేది ఏంటి అంటే, ఆ టైంలో కూడా వేరే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లొంగ తీసుకోవడానికి చేసిన డ్రామా అప్పుడు ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అదే గనక ఉంటే ఎన్కన్వెన్షన్ ని ఫస్ట్ కూలగొట్టండి, దాని తర్వాత ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ యొక్క కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే కూలగొట్టండి. ఈ నిరుపేదలు లేకపోతే ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళపైన ఎందుకు పడడం అండి? మీరు వాళ్ళే దొరికిర్రా మీకు? ఓకే, అది అక్రమ కట్టడము, దానికి మీరు ఎట్లా చేస్తారు? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించేసి దాన్ని మీరు కూలగొట్టండి. ఎందుకంటే చెరువుల పరిరక్షణ అనేది చాలా చాలా అవసరం మనకి. అది లేకపోతే మాత్రం రానున్న సమయంలో హైదరాబాద్ లో నీళ్ళకి కూడా పరిశాన్ అయ్యే పరిస్థితి మనం వస్తుంది. వాటర్ కూడా ఉండదు, వాటర్ లెవెల్స్ తగ్గిపోతుంది, అందరికి కూడా తెలుసు. కానీ నేను ఇప్పుడు అనేది ఏంటంటే, వై ఓన్లీ మిడిల్ క్లాస్? గో ఫర్ ఎమ్మెల్యేస్, వాళ్ళ ఆస్తులే ఉన్నాయి, దానిపైన అటాక్ చేయండి అని చెప్తున్నాను. ఈ రోజు రేపు ఎల్లుండో కేటీఆర్ గారి పైన, కేటీఆర్ యొక్క జన్వాడ దానిపైన మేము అటాక్ చేస్తున్నాం అంటారు. ఓకే, అది హైప్ క్రియేట్ చేద్దామని మీరు చేస్తున్నారు, అది స్పష్టంగా కనిపిస్తుంది, పొలిటికల్ డ్రామా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఎంతమంది ఎమ్మెల్యేలని మీ పార్టీలోకి చేర్చుకోవడానికి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నేను స్పష్టంగా అడగదలుచుకున్నాను. గత ప్రభుత్వం చేసిన తప్పిదమే ఈసారి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పిదం చేస్తున్నది. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే అక్రమ కేసులు పెట్టడము, లేకపోతే ఎదుటి పార్టీ పైన ఒత్తిడి తీసుకురావడము, లేకపోతే అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఏదైతుందో ఈ పార్టీ కూడా సేమ్ అదే చేస్తుంది అని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది. సరే, మీరు అక్రమ నిర్మాణాల గురించి మాట్లాడితే రండి సార్, మన ఏక్మినార్ నాంపల్లి మీకు చూపెడతాను. ఏక్మినార్ మస్జిద్ నుంచి మన దారుసలాం ఎంఐఎం ఆఫీస్ ఏదైతుందో ఆ దారులు ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వాళ్ళు స్పష్టంగా వచ్చి అక్రమ నిర్మాణాలని వాళ్ళు ఆపిపెట్టిర్రు, కులగొట్టనీయలేదు, అక్కడ బాటిల్ నెక్స్ అయినాయి. రండి మరి అక్కడ చేయండి సార్. మీరు ఎందుకు ఓన్లీ ఈ యొక్క చెరువులు అని చెప్పేసి అంటారు? అక్రమ నిర్మాణాలు చాలా ఏరియాస్ లో జరుగుతుంది.
సో ఓకే, స్పష్టంగా మీరు చెరువుల పరిరక్షణ కోసము అని చెప్తే ఓకే ఫైన్, దానికి ఒక కాన్సెప్ట్ ఉంది, మీరు కాన్సెప్షువల్ గా పోతున్నారు, వెల్కమ్ చేస్తాం. ఈ రోజు మేము చూసుకుంటే చెరువుల గురించి చూసుకుంటే సుమారు 1979 నుంచి 2023 వరకు తీసుకుంటే 60% చెరువుల ప్లేస్లు ఆక్రమించబడ్డాయి. మనకి 40.35 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న చెరువులు ఈ రోజు హైదరాబాద్ లో 24.26 స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ చెరువులని ఆక్రమించడం జరిగింది. అంటే 60 నుంచి 80% ఆఫ్ చెరువులు ఆక్రమించబడ్డాయి. హుస్సేన్ సాగర్ తీసుకుంటే 21% ఆక్రమించబడ్డది. సరూర్ నగర్ తీసుకుంటే సరూర్ నగర్ చెరువు 50% ఆక్రమించబడ్డది. తుమ్మలకుంట చెరువు 100% ఆక్రమించబడ్డది. పెద్ద చెరువు 90%, నల్ల చెరువు 90%, ఇలా మిర్యాలగూడ చెరువు 90%. గత ప్రభుత్వాలు ఏం చేసినాయని చెప్పేసి అంటున్నాం. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి, లేకపోతే అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, అంటే ఈ 20 ఏళ్లలో ఇవన్నీ కూడా 20 ఏళ్లలో జరిగినాయి కదా. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటుంటే ఆ రోజే వీళ్ళు ఆక్రమణ నుంచి కాపాడుతుండే. ఈ రోజు కాపాడకుండా వీళ్ళు అప్పుడు పొంగులేటి శ్రీనివాస్ గారు మీ బీఆర్ఎస్ పార్టీలో ఉండే కాబట్టి ఆయనకి అనుమతినిచ్చిర్రు. అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు మంచి తాయిలాలు అందించిర్రు, మీరు అనుమతినిచ్చిర్రు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, వీళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలు కావాలి కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ పైన ప్రెషర్ చేస్తుంది. ఇది స్పష్టంగా ఎదుటి పార్టీ పైన ప్రెషర్ తీసుకురావడం అనేది ఒక స్పష్టంగా పొలిటికల్ ఎజెండా కింద కనిపిస్తుంది దాన్ పబ్లిక్ మోటివ్. ఓకే ఓకే పద్మనాభరెడ్డి గారు, ఇప్పుడు మన దీపక్ గారు చెప్పినట్టుగా ఇందులో హిడెన్ ఎజెండాస్ చాలా ఉన్నాయి. ఇందులో చిత్తశుద్ధి కంటే కూడా హిడెన్ ఎజెండాస్ చాలా కనిపిస్తున్నాయి దీంట్లోని. బీఆర్ఎస్ పార్టీకి చేస్తున్నారంటే ఒక విధమైన ఎజెండా ఉంది. ఈ కొన్ని పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, లేకపోతే వాళ్ళ హామీలని నెరవేర్చలేదు కాబట్టి కొన్ని దాని నుంచి ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ కంటే కూడా వేరే టెన్షన్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి? నిజంగా చిత్తశుద్ధి ఉందా ప్రభుత్వానికి, లేదంటే అటెన్షన్ గ్రాబింగ్ ఎక్కువ కనబడుతుందా? ఈ హైడ్రా కాన్స్టిట్యూషన్ అన్నది జిఓ 99 డేటెడ్ 17th జూలై, అంటే ఆల్మోస్ట్ ఒక 1 month కింద చేసినారు. అప్పటి నుంచి వీళ్ళు పనిచేస్తున్నారు. ఒక నెల లోపలనే ఈ సంస్థకు కొంచెము రంగు పులవడం రాజకీయంగా అది అంత సబబైంది కాదనుకుంటాను. కాకపోతే నేను వాళ్ళకేం క్లీన్ చిట్ ఇవ్వడం లేదు, కొంచెం వెయిట్ చేద్దాం, ఒక 2-3 months చూద్దాము. మరి వాళ్ళు సెలెక్టివ్గా కూలబెట్టి ఒక పార్టీని సపోర్ట్ చేసినట్టు ఉంటే డెఫినెట్లీ మన ఓట్లు ఉన్నాయి, ప్రజా దాంట్లోపల కూడా మనము డిస్కస్ చేయొచ్చు, దాన్ని ఆపే ప్రయత్నం చేయొచ్చు. బట్ యాజ్ ఆన్ టుడే ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఒక నెల లోపలనే రకరకాల రాజకీయ రంగులు పుల్మడము, ఇది ఏదో అటెన్షన్ డైవర్ట్ చేయడము అది అని జనరల్లీ రాజకీయ నాయకులు చెప్తా ఉంటారు. బట్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళు ఏమేం చేస్తారన్నది ఒక క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు. అంటే ఈ చెరువులలో ఇంత ఆక్రమణ జరిగింది, మేము వీఆర్ గోయింగ్ సిస్టమేటికల్ అని చెప్పడం జరగాలి. దాంట్లో అది మంత్రిది ఉండని, ఎమ్మెల్యేది ఉండని, ఏ పార్టీ వాళ్ళైనా కానీ సిస్టమేటిక్గా చేసుకుంటూ పోవాలి. అప్పుడే ప్రజలకు ఇంకా దీని మీద చాలా గౌరవం కలుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే కామన్ మ్యాన్కి ఒక డిస్పరేషన్, అంటే భారతదేశంలో 2 చట్టాలు ఉన్నాయి, పేదవాళ్ళకు ఒక చట్టము, ధనవంతులకు లేదా పార్టీ లీడర్లకు ఒక చట్టం అన్న పరిస్థితిలో ఉంది. ఈ చెరువులు ఆక్రమణలు అవుతున్నాయి, పెద్ద పెద్ద మల్టీ స్టోరీ బిల్డింగ్ కడతా ఉంటే వాళ్ళు చూస్తున్నారు, ఏమి చేయలేకపోతున్నారు, అరే ఈ చెరువు ఇది అయిపోతుంది అని. ఇప్పుడు ఏదైతే ఈ హైడ్రా స్టార్ట్ చేసినారో పుల్లారావు గారు చెప్పినట్టు పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. మాకు ఆఫీస్కు నంబర్ ఆఫ్ ఫోన్స్ వస్తున్నాయి, వరంగల్ నుంచి చాలా వచ్చినాయి. సార్ హైదరాబాద్ కంటే ఎక్కువ వరంగల్లో చెరువుల ఆక్రమణలని, కొద్దిపాటి వర్షానికే సగం వరంగల్ సఫర్ అవుతా ఉన్నది, ఇక్కడ కూడా అది అటువంటిదే ఒకటి కావాలని చెప్పి. అంటే ప్రజల నుంచి డిమాండ్ వస్తుందంటే యాక్సెప్టెన్స్ ఉంది ప్రజలది, అంటే ఇది చేసే పని మంచిగా ఉందని. వాళ్ళు ఒక నిబద్ధతతో ఎటువంటి యొక్క పార్టీ అఫిలియేషన్స్ లేదా పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనకుండా ఒక్కొక్క చెరువు చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు హైడ్రా దగ్గర ఒకటి అలావుద్దీన్ అద్భుత దీపం లేదు, ఒక నెల లోపలనే మొత్తము 180 చెరువులలో ఆక్రమణలని తీసేయడం. ఇట్ టేక్స్ టైం, ఒక సంవత్సరం పట్టచ్చు, ఎక్కువ పట్టచ్చు. కాబట్టి మొదట్లోనే దీన్ని తప్పు పట్టడం అంత సరి అయింది కాదు. ఒక 1-2 months వెయిట్ చేసి అప్పుడు మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 18 sites వాళ్ళు చేసినారని చెప్తా ఉన్నాం. ఇంకో 2-3 months లోపల ఇంకో 40-50 sites చేసిన తర్వాత దాంట్లో నిజంగానే కొన్ని పార్టీల నాయకులను తప్పించడానికి ప్రయత్నం చేసినారంటే అప్పుడు ఇప్పుడు మన మిత్రుడు దీపక్ గారు చెప్పినట్టుగా అబండాలు వేయచ్చు, యాక్షన్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడే తొందరగా ఏదో డైవర్షన్ అని అనడము నా ఉద్దేశంలో ఏంటంటే లెట్ us గివ్ సమ్ టైం. ఇంతకు మొదలు ఏం చేసినారంటే
ఇదే అయ్యప్ప సొసైటీ అదంతా ఒక డిపార్ట్మెంట్ చేసింది. జిహెచ్ఎంసీ వాళ్ళు అక్కడ పోయినారు, ఏదో చిన్నగా చిత్తశుద్ధి లేకుండే అప్పుడు చిన్నగా ఒక గోడకు రంధ్రం చేసేసినారు, వచ్చేసినారు, ఫొటోస్ తీసుకున్నారు, పేపర్లు వచ్చినాయి, తెల్లారే మళ్ళీ వాళ్ళు దాన్ని రిపేర్ చేసుకున్నారు. ఇప్పుడు అట్లా కాదు, ఇట్ కంబైన్డ్గా అంటే హైడ్రా లోపల జిహెచ్ఎంసీ ఉంది, హెచ్ఎండిఏ ఉంది, రెవెన్యూ ఉంది, తర్వాత హైడ్రా స్టాఫ్ ఉంది, పోలీస్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక యూనిఫైడ్గా ఒక శక్తితో అంటే సీఎం యొక్క ఇంట్రెస్ట్ దాంట్లో కనబడుతుంది. మొన్న ఒక 200 crores బడ్జెట్లో వీళ్ళకి ఇచ్చినారు, సుమారుగా ఒక 1000 మంది స్టాఫ్ ఇచ్చినారు, వీళ్ళు ఇంకా 3000 మంది కావాలంటున్నారు. ఇది చూడాలి. కాబట్టి ఇప్పుడే మనము వారు చెప్పినట్టుగా రోడ్లలో కూడా ఆక్రమణలు బాగా జరిగినాయి. హైడ్రా ఉద్దేశము ఒక చెరువులోనే కాదు, ఎక్కడ పబ్లిక్ ప్రాపర్టీని అన్యాక్రాంతం అయితే అక్కడ పోయి పనిచేయాలా. కానీ ఒకేసారి మొత్తం ఒక 30-40 yearsలో జరిగినటువంటి తప్పులని ఒకేసారి మనము సరిదిద్దడం అంటే కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే మరి వీళ్ళు పర్మిషన్లు ఎందుకు ఇచ్చినారంటే అది కూడా ప్రజలు కూడా అడుగుతున్నారు, ఆ బాధితులు కూడా అడుగుతున్నారు, మీరు అన్ని కాగితాల మీద పర్మిషన్ ఇచ్చినారు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ప్రతి పర్మిషన్ ఇంకా అక్కడ రాసి ఉంటుంది, దీని యొక్క ఓనర్షిప్ డిస్ప్యూట్ మాకు సంబంధం లేదు. వాళ్ళు తీసుకున్నది 8% ఏదో రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసుకుంటారు. ఇక అది కాకుండా కరప్షన్ ఇంకా మనీ అది అందరికీ తెలిసిందే. సో ఈ విధంగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ప్లస్ హిడెన్ కాస్ట్. అట్లాగే హెచ్ఎండిఏలో విపరీతమైన కరప్షన్, అక్కడ రిజిస్ట్రేషన్ హెచ్ఎండిఏలో క్లియరెన్స్ కు డబ్బు తీసుకుంటారు, లంచాలు ఉన్నాయి. అలాగే మున్సిపాలిటీలో ఈ విధంగా ప్రతి స్టేజ్ లోపల ప్రభుత్వము అఫీషియల్ గా 8 to 10% ట్యాక్సెస్ తీసుకొని దాని వెనక చిన్నగా రాస్తారు, దీని మీద ఓనర్షిప్ డిస్ప్యూట్ ఏమైనా ఉంటే మాకు సంబంధం లేదు. మరి సంబంధం లేనప్పుడు ఇదంతా చర్చలు ఎందుకు? సంబంధం లేనప్పుడు మీరు ఒక స్టాంప్ కొట్టేసి చలో మీకు పర్మిషన్ ఇస్తున్నామని అనడం ఎందుకు? పర్మిషన్ ఎప్పుడు ఇవ్వాలా? ఎప్పుడైతే అది క్లియర్ ఉంటుందో. లక్కీలీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక రేరా చట్టం తెచ్చింది, దాంట్లోపల వాళ్ళు ఆ లీగల్ ఆస్పెక్ట్ కూడా చూస్తూ ఉన్నారు. బట్ చిన్న చిన్న బిల్డింగ్లకు అది వర్తించదు. కాబట్టి ముందు ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక కమిషన్ పెట్టి ఈ దుర్మార్గులు ఏదైతే గత 15-20 సంవత్సరాల నుంచి గుడ్డిగా పర్మిషన్స్ ఇచ్చేసి ప్రజలను పరేషాన్ చేసినారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అట్లాగే ఈ బిల్డర్స్ కూడా పట్టుకోవాలి, ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా ఆ బిల్డింగ్ కంపెనీ బోర్డు తిప్పేసినా గానీ ఆయన ఎక్కడ ఆస్తులున్నా. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడవుతుందంటే పద్మనాభ రెడ్డి గారు మీరు అన్నట్టుగా పెద్ద వాళ్ళ బిల్డింగ్లు కోట్లలో సంపాదించినటువంటి వాళ్ళు, ఇప్పుడు రాజకీయ నాయకులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వీళ్ళకి కూల్ చేస్తే వీళ్ళకేం పెద్దగా నష్టపోయేది ఏం లేదు. కానీ వేరే ఎక్కడొచ్చి ఈ మధ్యతరగతి వాళ్ళు లేకపోతే సామాన్య ప్రజలు వాళ్ళ జీవితం అంతా కలిపి ఒక ఇల్లు కొనుక్కుంటారు. ఎంతో కోటున్నర 70 లక్షలు 80 లక్షలు పెట్టి కొనుక్కుంటారు. ఒక్కసారిగా ఆ ఫ్లాట్ ఆ బిల్డింగ్ కూల్ చేస్తే వాళ్ళు రోడ్డున పడతారు. వాళ్ళ లైఫే ఒక విధంగా చెప్పాలంటే చిన్నాభిన్నం అయిపోతుంది. అలాంటి వాళ్ళ విషయంలో ఇప్పుడు అక్కడ చాలా దానికంటే ముందు మీరు అన్నట్టుగా బిల్డర్ని ఎందుకు వదిలేయాలి, పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని ఎందుకు వదిలేయాలి? ఇది వీళ్ళది కదా తప్పు. వీళ్ళు ఏదో డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, సామాన్య ప్రజలు బలవుతున్నారు కదా, అది సమస్య. అంటే ఇక్కడ మానవతా కోణంలో చూసేది ఒక ఇష్యూ అయితే చట్టపరంగా చూసేది ఇంకో ఇష్యూ. ఈ రెండింటిని కలుపుకొని పోవాలి. ఇప్పుడు చట్టపరంగా ఎక్కడైనా ఎఫ్టీఎల్లో ఉంటే తీసేయాల్సిందే, మళ్ళీ దానికోసమని అక్కడ పేదవాళ్ళు కట్టుకున్నారు మోసపోయినారు అంటే అది కాదు. ఎఫ్టీఎల్లో ఉన్న వాళ్ళని తీసేయాలి, కానీ వాళ్లకు రిహాబిలిటేషన్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఈ మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, మీరు వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఇల్లు కూలిపోయి ఆయన ఏడుస్తుంటే ఎక్కడ పోయి ఆ బిల్డర్ మీద కేసు పెడతాడు? బిల్డర్ ఏదో పెద్ద ధనవంతుడు, రాజకీయ కనెక్షన్ ఉంటుంది, అది ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం చేసి ఆయన ఇంకెక్కడైనా కడుతుంటే దాంట్లో ఫ్రీగా ఇప్పియాలి. ఈ విధంగా కేసు బై కేసు పోవాల్సింది, కానీ జనరల్ గా పోతే లాభం లేదు. కొన్ని సందర్భాల లోపల ఇష్యూస్ డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇది కాలేజీ కట్టినా లేదా సెక్రటేరియట్ కట్టినా ఇంకేదో నెక్లెస్ రోడ్ అయినా అవన్నీ కూడా కేస్ బై కేసు డిసైడ్ చేయాలా. మీరు అన్నట్టుగా ప్రభుత్వము చెరువును ఆక్రమించి అక్కడ నిర్మాణం చేసినట్టయితే దాన్ని డిఫరెంట్ గా చూడాలి. అదే ఒక బిల్డరు ఒక పెద్ద వ్యక్తి అక్కడ ఆక్రమించుకొని నిర్మాణాలు చేస్తే అది డిఫరెంట్ గా చూడాలి. సో ఇక్కడ మొత్తానికి ఏంటంటే చట్టం ముందు అందరు సమానులైన క్లియర్ మెసేజ్ పోవాలి. చాలా దినాల నుంచి ఇది అవసరం ఉండే, ప్రజలు ఇప్పుడు సంతసిస్తున్నారంటే ప్రభుత్వం మేల్కొంది, ప్రభుత్వము చేవగాని ప్రభుత్వం కాదు, తప్పకుండా వీళ్ళు చేస్తారని. కానీ ఒక నెల 2 నెలల లోపలనే ఇప్పుడు కొందరు మా చెరువులో స్కూల్ కట్టినాము, పేద పిల్లలకు చదివిపిస్తున్నాము అంటారు, ఇంకొకరు నేను అనాథ ఆశ్రమం కట్టినాను. అది క్వశ్చనే కాదు. చెరువులో ఏది కట్టినా తీసేయడము, తర్వాత నిజంగానే స్కూలు పేద పిల్లలకు ఉంటే ప్రభుత్వం సెపరేట్ గా ల్యాండ్ అలాట్ చేయడం, అలా చేయాల్సిన అవసరం. అది జరగాల్సిందే.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.